రెండేళ్లుగా రాష్ట్రంలో చంద్రబాబు ఆటవిక పాలన కొనసాగుతుందని మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. వైసీపీ నేతలపై దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయన్నారు. సతీష్ కుమార్ది అసలు హత్య అని తెలుసుకున్న లోపే ఇళ్లంతా జల్లెడపట్టారని ఆయన ఆరోపించారు. కనీసం సానుభూతి కూడా చూపించలేదు. టీడీపీ అనుకూల మీడియాపై మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ మాజీ ఏవీఎస్వీ సతీష్ కుమార్ మరణంపై ఇష్టం వచ్చినట్లు వార్తా కథనాల్ని ప్రసారం చేస్తుందని ధ్వజమెత్తారు. సతీష్ కుమార్ భార్య ఫోన్ కూడా లాక్కున్నారు. ఆ ఫోన్ ఎక్కడుందో ఇప్పటి వరకు తెలియలేదు. సతీష్ కుమార్ కాల్ డేటా ఎక్కడా అని ప్రశ్నించారు. మృతదేహం అనుమానాస్పదంగా అక్కడ దొరికితే అక్కడ కూడా రానివారు. 2 గంటల్లో కుటుంబ సభ్యులను రానివారు, అన్నదమ్ములను రానివారు, అక్క చెల్లెలను రానివారు, భార్యను రానివారు. ఆ పడున్నటువంటి అధికారిని చూడటానికి, అయ్యా అధికారులారా, మీ పోలీసులతో పాటు సతీష్ కుమార్ గారి యొక్క మృతదేహం దగ్గరికి 2 గంటల పాటు ఇంకెవరిని రానివ్వలేదు అని మీడియా కోడైకి వస్తుంటే ఎవరు సమాధానం చెప్తారు? ఎందుకు మీరు రానివ్వలేదు? ఎవరిని రానివ్వకపోగా ఇంకొక ఆయన చెప్తున్నాడు, వాళ్ళ కుటుంబ సభ్యుడు, సార్ సతీష్ కుమార్ గారి భార్య ఫోన్ కూడా లాక్కెళ్లారు సార్ అని. ఇది ఎక్కడ విచిత్రం? సతీష్ కుమార్ గారేమో పరకామణి కేసులో ఆయన ఫిర్యాదుదారుడు. ఆయన టీటీడీ బోర్డు ఉత్తర్వుల మేరకు, పై అధికారుల యొక్క ఆదేశాల మేరకు విత్డ్రా చేసుకున్నాడని మీడియాలోనే రాస్తారు. అతను ఎలా దోషి? ఆయన భార్య ఫోన్ లాక్కుంటే ఆయన ఏం నిందితురాలు? సతీష్ కుమార్ గారి ఫోన్ ఎక్కడుందో ఇంతవరకు తెలియదు. ఇవన్నీ ప్రపంచానికి చెప్పరా అని అడుగుతున్నాను. చెప్పాలి కదా, ఎందుకు చెప్పరు అని అడుగుతున్నాను. సతీష్ కుమార్ గారి కాల్ డేటా చెప్పారా? చెప్పలేదు కదా. మరి ఏమీ చెప్పకపోతే ఆయన 12:53 గుంతకల్లు రైల్వే స్టేషన్ లో A1 బోగీలో ఎక్కారని చెప్పి రైల్వే అధికారులు చెప్పారని మీడియా చెప్తుంది. ఎవరో ఇంకొక మీడియాలో ఇంకొక ఆయన చెప్తాడు, బెర్త్ నెంబర్ 29 అని చెప్తాడు. ఇంకొక మీడియాలో చెప్తారు 54 మంది బోగీలో A1 బోగీలో ప్రయాణికులు అని చెప్తారు. అంటే 54 మంది మధ్య ఇంతో పాలికి 54 మంది ఉన్నారని చెప్తున్నారు. అంటే సుమారు 50 పైచీలకు మంది మధ్య ఆయన ప్రయాణిస్తుంటే గుంతకల్ నుంచి గుత్తి తర్వాత తాడిపత్రికి 6 కిలోమీటర్ల ముందు పట్టాల పక్కన సతీష్ కుమార్ గారు విగత జీవులై పడి ఉన్నారని చెప్పని మర్నాడు పొద్దున 9 చిల్లరకి పట్టాలు చూసుకునే ఇన్స్పెక్ట్ చేసేటువంటి రైల్వే ఉద్యోగి ఇన్ఫార్మ్ చేశాడు, చెప్పాడని చెప్తారు.